అయితే ఈ యొక్క 26వ కీర్తన మనము చదువుకున్నాం, ధ్యానించుకుందాం దాన్ని కొద్ది నిమిషాలు. ఈ 26వ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన. దావీదు రచించినటువంటి కీర్తన. చెప్పాలి, నా వైపు చూడండి, నా వైపు జాస్ పెట్టండి, నా వైపు మనసు పెట్టండి. ఎందుకంటే వాక్యము శక్తి కలిగింది. ఒక్క మాట మనం మిస్ అయిపోయినా సరే, కోట్లాది రూపాయలు మిస్ అయిపోయినా తెచ్చుకోగలిగాము, కానీ ఒక్క మాట మిస్ అయిపోతే మనం తెచ్చుకోలేం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుడు దావీదుని ఏ విధంగా నిలబెట్టాడు, లేదంటే దావీదు ఎటువంటి కృపను పొందుకున్నాడు, దావీదు ఏ విధంగా దేవుడితో మనవ చేస్తున్నాడని ఈ యొక్క కీర్తన 26లో మనం తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. అయితే దావీదు దేవుడితో అంటున్నాడు, ఏమంటున్నాడంటే మొదటి వచనంలో, యెహోవా నేను యథార్థవంతుడినే ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఎలాగట? నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను. ఆయన ఎలా ప్రవర్తిస్తున్నాడట? యథార్థముగా ప్రవర్తించేవారు ఎవరైనా ఈ లోకంలో చెప్పగలరా? ఈ లోకంలో యథార్థంగా నేను ప్రవర్తించుచున్నాను అని ఎవరైనా చెప్పగలరా? నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, గుండెల మీద చేసుకొని మనం చెప్పగలమా? నేను యథార్థంగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను అని చెప్పగలమా? చెప్పలేం. అది అలాగే ప్రవర్తించుచున్నానని మనం చెప్పలేం. కానీ దావీదు ఎంత యథార్థంగా ఉన్నాడో ఒకసారి మనం తెలుసుకుంటే, ఈ కీర్తన 26లో మనం తెలియజేస్తూ ఉంది. దావీదు దేవుడితో అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, యెహోవా నేను యథార్థవంతుడినై, ఎలాగట? యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చు. ఆ తీర్పులో ఏముండాలట? సందేహం ఉండకూడదట. ఏముండకూడదట? కింద మాట సందేహింపకుండా. బాబు ఇటు చూడరు ఆయన. ఆ తీర్పులో ఏముండట? సందేహం లేకుండా నాకు తీర్పు తీర్చు. ఎందుకంటే నేను యథార్థంగా ఉన్నాను, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నేను హ్యాపీగా, నేను పరిశుద్ధంగా బ్రతుకుతూ ఉన్నాను, కాబట్టి నాకు తీర్పు తీర్చు అని రోషం కలిగి అడుగుతున్నాడు. రోషం కలిగి దావీదు అడుగుతున్నాడు. ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఆయన యథార్థంగా బ్రతికాడు కాబట్టి, ఆయన యథార్థంగా జీవించాడు కాబట్టి. ఈ లోకంలో పాపం ఉన్నా, ఈ లోకంలో పాపానుసారంగా మనుషులు జీవించినప్పటికీ కూడా, ఆ రోజుల్లో దావీదు ఉన్నప్పటికీ కూడా పాపము ఉంది భూమి మీద. ఉన్నప్పటికీ కూడా ఆయన ఎంత యథార్థంగా బ్రతికాడు. 26వ కీర్తన మనం చదివితే అర్థమవుద్ది అన్నమాట. ఆ యథార్థతో పాటు ఇంకా కొన్ని చూడండి, కింద వచ్చిన 2వ వచనం, యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. మళ్ళీ ఏమంటున్నాడు? ఫస్ట్ ఏమీ సందేహింపకుండా నాకు తీర్పు తీర్చు అంటున్నాడు. రెండోది ఏమంటాడు? ఒకవేళ అది కూడా నువ్వు నమ్మకపోతే నన్ను పరీక్షించు. ఇప్పుడు ఒక జ్వరం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్ళావు అనుకో, ఒక జ్వరం ఉందని డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏం చేస్తాడు? ముందుగా చెక్ చేస్తాడు, పరిశోధిస్తాడు. నిన్ను పరిశోధించి అంటాడు, టెస్ట్లకి వెళ్ళి అంటాడు. టెస్ట్లో ఏం తెలుస్తుంది? వాళ్ళు నీ బ్లడ్ అని తీసి ఆ బ్లడ్ ని ఏం చేస్తారు? పరిశోధిస్తారు, పరీక్షిస్తారు. ఆ బ్లడ్ రిపోర్ట్ ఏంటది? నార్మల్ అయితే నార్మల్ వస్తుంది, లేదంటే ఏదో ఒక జ్వరం ఉందంటే డెంగ్యూ వస్తుంది, కామెరలు అంటే కామెరలు వస్తుంది, లేదంటే ఏడుది టైఫాయిడ్ అంటే టైఫాయిడ్ అంటే మలేరియా అంటే మలేరియా వస్తుంది. అవునా కాదా? అంటే ఎలా తెలిసిందంటే తన బ్లడ్ అని తీసి ఏం చేశారు? పరీక్షించారు. హల్లెలూయా. దావీదు అలాగే నన్ను పరీక్షించు, అలా కాకపోయినా దేవా నన్ను పరీక్షించు అంటున్నాడు. అలాగని అక్కడ రాయబడి లేదు, కానీ దేవా నన్ను పరీక్షించు, నన్ను పరిశోధించు అంట. హల్లెలూయా. మనం చెప్పగలమా? యేసయ్యా ప్రార్థన చేసి, ఒకవేళ మనం ప్రార్థన చేసి, ప్రభువా నన్ను పరీక్షించి, నీ మంచిగా ఉన్నానా చెడిపోయాను, నేను చెడ్డగా ఉన్నానా లేకపోతే మంచిగా జీవిస్తున్నానా, నన్ను ఒకసారి పరీక్షించు అని నువ్వు చెప్పగలవా? లేదా నేను నిలబడి వాక్యం చెప్పేవాడు నేను చెప్పగలనా? చెప్పలేము ఎవరిని. ఎందుకంటే దేవుడు ఒక మాట అన్నాడు. ఏం మాట మాట్లాడాడంటే, మనుషుల్లో ఎవరిలో కూడా నీతి లేదో, ఒక్కడో లేడు పరిశుద్ధుడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. హల్లెలూయా. బైబిల్ ఒక వాక్యం చెబుతా ఉంది, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపులే.
అందరూ పాపులు అంటే అందరూ చెడిపోయినవారు కాదు, చెడిపోయామని కాదు. అయితే వాక్యం చెప్తుంది కదా అందరూ పాపులమని, అయితే నేను ఏదేం చేసుకోవచ్చు, అందరూ పాపులమని దేవుడు వాక్యం చెబుతుంది కదా, నేను ఏదేం చేయొచ్చు అని అనుకుంటున్నారేమో. అది కాదు సుమి, గమనించండి, గుర్తించండి. అందరూ పాపలేని ఎందుకు చెప్పాడంటే, మన పాపము ద్వారా గర్భాన్ని ధరించింది నా తల్లి. మన పాపం ఒక తండ్రి ఒక తల్లి కలిస్తే మనం పుట్టాం, అవునా కాదా? దేవుడైతే మహనీయుడు, గొప్పవాడు, నీతిమంతుడు. ఆయన ఏ పాపం లేనటువంటి దేవుడు, ఏ పాపం కూడా ఆయన లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది తన తల్లి. పరిశుద్ధాత్మతో గర్భం ధరించి ఆ కుమారుని కన్నది తన తల్లి. అంతేగాని ఆ యొక్క యోసేపు కలయిక వల్ల, మరియ కలయిక వల్ల ఏమాత్రమో యేసు ప్రభు పుట్టలేదు. మనలో ఉంది పాపము, దేవుళ్ళో లేదు. దేవుడు అనబడిన వాడు ఎలా ఉండాలంటే పాపము లేని వాడై ఉండాలి. హల్లెలూయా. దేవుడు అనబడిన ప్రతి ఒక్క దేవుడు కూడా ఏమై ఉండాలంటే పాపము లేని వాడై ఉండాలి, అంతే. పాపము లేని దేవుడు ప్రపంచంలో ఎవడైనా ఉన్నాడు అంటే ఎవడు లేడు. ఒక్క యేసుక్రీస్తు ప్రభు తప్ప ఎవ్వరూ లేరు. అందరూ పాపంతోనే పుట్టి పాపంతోనే మరణించారు. పాపంతోనే వారి తల్లులు వారి గర్భాన్ని ధరించారు. పాపంతోనే వారి తల్లులు వారి గర్భాన్ని ధరించిందే కాక వాళ్ళు కూడా ఆ పాపములోనే మరణిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలా మంది పాపంలోనే బ్రతుకుతున్నారు, పాపంలోనే జీవిస్తున్నారు, పాపంలోనే బ్రతుకుతున్నారు. కానీ పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తు దగ్గర నువ్వు వచ్చినట్లయితే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు. దావీదు వచ్చాడు, ఏమయ్యాడు? పరిశుద్ధుడయ్యాడు. హల్లెలూయా. దావీదు వచ్చాడు, వచ్చిన తర్వాత పరిశుద్ధంగా మార్చబడ్డాడు. అలాగే నువ్వు వస్తే దేవుడి దగ్గరికి పరిశుద్ధంగా మారిపోతావు. నువ్వు వస్తే నీ జీవితాన్ని ప్రభుకి ఇస్తే నీ జీవితం అంతా పరిశుద్ధంగా మారిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. దావీదు వచ్చిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే, నేను నీతిమంతుడిగా ఉన్నాను ప్రభా అని మన ఛాలెంజ్ చేసి చెప్తున్నాడంటే కారణం ఏంటంటే దేవుడు తనకి ఏ విధంగా సహాయపడ్డాడో చూడండి. మనకు సహాయపడగలుగుతున్నాడా? పడగలుగుతాడు, కానీ మనం కోరుకోమే. దేవుడు సహాయపడగలుగుతాడు. యేసయ్యా నేను పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నాను, పరిపూర్ణంగా జీవించాలని ఆశపడుతున్నాను, ఏ పొరపాటు చేయకుండా జీవించాలని ఆశపడుతున్నాను అంటే అందులో తప్పిపోయేటట్టుగా సాతానుగా నేను చేస్తూ ఉన్నాడు. జాగ్రత్త, నీ జీవితం జాగ్రత్తగా, నీ బ్రతుకు ఆ దావీదు వల్లే పరిశుద్ధంగా జీవించడం నేర్చుకో. దావీదు వల్లే పరిశుద్ధంగా మారిపోవాలి. నీ శరీరము పరిశుద్ధంగా మారిపోవాలి. పరిశుద్ధతకి ఎప్పుడైతే నువ్వు తోవ ఇస్తావో నీ జీవితంలో వచ్చేది ఏటో తెలుసా? పరిశుద్ధాత్మ వస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధతకు నువ్వు ఎప్పుడైతే దారిస్తావో నీలోకి వచ్చేది ముందు ఎవరంటే పరిశుద్ధాత్ముడు అడుగు పెడతాడు. పరిశుద్ధాత్ముడే కానీ నీలో ఉంటే గొప్ప గొప్ప కార్యాలు చూడగలుగుతావు. హల్లెలూయా. హల్లెలూయా. గొర్రెలు కాచుకుంటేవాడండి దావీదు. ఉన్న పాలాన రాజు అయిపోయాడంటే ఏంటి కారణం అంటే అక్కడ చూడాల్సింది ఏంటంటే దేవుడి మీద ఆధారపడ్డాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు? దేవుడి మీద ఆధారపడ్డాడు. అప్పుడు దాకా కూడా గొర్రెలు కాచుకుంటేవాడు, అడవుల్లో గొర్రెలు కాచుకుంటూ జీవిస్తేవాడు, అడవుల్లో గొర్రెలు కాచుకుంటూ బ్రతికేవాడు. ఆ ఫిలిష్తీయుల్లోని గొలియాతు అనే వ్యక్తిని ఆ ఫిలిష్తీయులు అంటే దేవునికి విరోధమైన వారు. ఫిలిష్తీయులు అనగా దేవునికి విరోధమైన వారు. ఈ విరోధమైన వారిలోంచి ఈ గొలియాతు వచ్చి అంటాడు, నా మీద నాతో యుద్ధం చేసేవాడు ఎవడైనా ఉన్నాడా? రండి ఉంటే అని సవాలు వేస్తాడు అన్నమాట. ఏమేస్తాడు? సవాలు చెప్తాడు. రండి, నాతో యుద్ధం చేసి నన్ను చంపగలిగే సత్తా, ధైర్యం, దమ్ము ఉన్న ఎవడైనా రండి అని సవాలు ఇచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ గొర్రెలు కాచుకుంటాడు పాపం దావీదు ఎక్కడో కొండలో. ఈ యొక్క వార్త దావీదుకి తెలుస్తుంది. దావీదుకి 7 అన్నదమ్ములు. ఎంతమంది చెప్పండి? 7. 8వ వాడు దావీదు. గమనించండి. యెస్సీయా, దావీదు తండ్రి పేరు యెస్సీయా. యెస్సీ కుమారులు 8 మంది. 8 మందిలో 7 ఆయన అన్నదమ్ములు అన్నమాట. లాస్ట్ వాడు దావీదు. ఆ అన్నదమ్ములు ఎలా ఉంటారంటే మంచి బలిసిన దుక్కల్లాగా ఉంటారు. గమనించారు. వాక్యాన్ని అర్థం చేసుకొని ముందుకెళ్దాం. బలిసిన దుక్కల్లాగా ఉంటారు ఒక్కొక్కడు. ఉన్నా సరే ఈ ఫిలిష్తీయులైనటువంటి గొలియాతును చూసి భయపడిపోతారు. అమ్ము బాబోయ్,
6 మూరల జాండ ఎత్తున్న ఈ మనిషిని మనం ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు మా అక్క ఉంది, ఏసయ్య అక్క ఉంది, ఆ ఎం పూని దోత్తి మనం ఏమవ్వాలి? పడిపోతాం. మనం దోత్తి పడుతుందా? పడదు. అంటే మనిషిని చూసి, ఆకారం చూసి వాళ్ళు భయపడిపోయారు. అక్కడ యుద్ధశూరులు ఉన్నారు, గొప్ప గొప్ప బలశూరులు ఉన్నారు, గొప్ప గొప్ప జ్ఞానవంతులు, విద్యావంతులు, గారిడి గలవారు, విద్యా ప్రవీణులు ఉన్నారు ఆ యొక్క దేశంలో. అయినా సరే గొలియాతును చూసి ఎవ్వడు ముందుకు రాలేదంట. అప్పుడు గొలియాతు అంటున్నాడు, రండి యెహోవా తరపున ఎవడైనా యుద్ధం చేస్తున్నాను, మీరు ఎవరైనా రండి అని జనాల మయా సవాలు ఇసురుతుంటే ఒక్కడికి రోషం పుట్టురాల. ఒక్కడికి రోషం లేదు. సౌలు పరిపాలిస్తున్న దినాలవి. సౌలు పరిపాలిస్తున్న దినాల్లో సౌలు పరిపాలిస్తున్న దినాల్లో ఇది జరుగుతుంది అనమాట. సౌలు రాజుగా ఉంటాడు. మొదటి సమయాలు, 2 సమయాలు చదివితే నీకు అర్థమవుతుంది. అయితే ఈ యొక్క గొలియాతు ఏమి సిరుతాడు, రండి ఎవడైనా నాతో యుద్ధం చేయగలిగినవాడు, ఎవడైనా దమ్ముండు ధైర్యం ఉన్నాడు, ఎవడైనా రండి అంటే ఎవ్వడు వెళ్ళడం. కానీ వాడు ఒక్కొక్కడు ఎలాంటి విద్యా ప్రవీణులు ఉంటారో తెలుసా? బాణం వేశారంటే ఎలాంటి మనిషిని చచ్చిపోవాల్సిందే, ఏదన్నా ఇసిరారంటే ఎలాంటి మనిషిని చనిపోవాల్సిందే. అలాంటి గొప్ప గొప్ప వారు ఉన్న ఆ దేశంలోని ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు వచ్చి ఏమంటున్నాడు, రండి ఎవడైనా నన్ను చంపగలిగితే అంటే వీళ్ళ అన్నదమ్ములు ఎంత దుఃఖంగా ఉంటారు, కానీ భయపడిపోయి ఎవ్వరు కూడా ముందుకెళ్ళడానికి ఇష్టపడకపోతే ఈ వార్త ఎవరికి తెలుస్తుంది? దావీదుకి తెలుస్తుంది. ఆ గొర్రెలు కాచుకుంటుంటాడు కొండల్లోని. ఈ వార్త దావీదు తెలిసినప్పుడే కర్రొట్టుకొని వచ్చేసి అప్పుడు తన తండ్రి అయిన ఎస్సీ అంటాడు, ఒరే ఆడు చూస్తే అంత పొడవున్నాడు, నువ్వు చూస్తే ఎంత కొద్దున్నావు, ఆడిని నాకు బుద్ధి చంపేస్తాడు, నువ్వు వెళ్ళి నీ గొర్రెలు కాచుకో, ఎవడరా నిన్ను ఇక్కడ రమ్మన్నది, ఎవడరా నిన్ను ఇక్కడ పంపించింది అనేసి ఈ దావీదుతోనే తన తండ్రి అని ఎస్సీ అని చెబుతూ ఉంటాడు. ఎవడు నిన్ను ఇక్కడ రమ్మన్నది, ఒక బుద్ధి చంపేస్తాడు, నాయన వెళ్ళిపోరా బాబు నీ పుణ్యం ఉంటుందని చెప్పి పంపించేస్తుంటే అప్పుడు ఆయన అంటాడు, నేను యెహోవా తరపున వచ్చాను. చప్పట్లు కొట్టు. నేను యెహోవా తరపున వచ్చాను, నేను ఆషామాష దేవుడి తరపున రాలా. ఎవరి తరపున వచ్చాడంట? దేవుడైనటువంటి యెహోవా తరపున వచ్చాను అని చెప్తే, రే నా మాట ఏంట్రా, వద్దురా అని చెప్పేసి 2-3 చుట్ల అన్నదమ్ములు వచ్చి కూడా ఆ బరిలో దిగిన దావీదుని ఈడ్చుకొని పోతారండి. ఎంతే ఉంటాడు దావీదు. ఆ మనిషిని ఏం చేస్తారు? ఈడ్చుకొని పోయి, ఒరే వద్దురా నాయన నా మాట ఏంట్రా, మేమే ఎంత బలంగా ఉన్నాం, ఆడు చూడరా అంత ఉన్నాడు, ఆడు నువ్వేం చేయగలవురా అని చెప్పేసి దావీదు లాకపోతూ ఉంటే అప్పుడు ఎంత లాకపోయినా ఆయనకు రోషం పుట్టుకొచ్చేది. ఎందుకంటే అంత యుద్ధశూరులు ప్రవీణులు ఇంకా గొప్ప గొప్ప గారిడి గలవారు ఉన్నప్పటికీ కూడా ఎవడు ముందుకు రాలా దేవుడి తరపుని. కానీ దేవుడు దావీదుకి ఎటువంటి కృపనిచ్చాడు అంటే, ఎవరైనా కానీ నీవు దేవుడిని నమ్ముకునేవాడు ఎవరైనా ఏమనంటే ఊరుకుండేవాడు కాదు దావీదు. ఈ రోజున మన దేవుడిని ఎవరైనా ఏమనంటే ఊరుకుంటామా? ఎవరిని వదిలేదు. అవునా కదా? వదలకూడదు. ఓ రోజు నాతో పంతులెక్కి నాతో వాదిస్తూ ఉంటే చెప్పాను, నీది సత్యమా నాది సత్యమా నిజం చెప్పు అని చెప్పినప్పుడు ఆయన లాస్ట్కి నాతో వాదించి అది చెప్పాడు, ఇది చెప్పాడు అన్ని చెప్పాడు. నేను ఒకటే అన్నాను, ఏది సత్యము అన్ని చెప్తున్నా బాగానే ఉంది, ఏది సత్యము, ఏది నిజమైనది, ఏది యథార్థమైనది, ఏది పరిశుద్ధమైనది, దాన్ని నువ్వు చెప్పు సమాధానం అంటే లాస్ట్ దండం పెట్టి అంటున్నాడు, బాబు మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు, మా అక్క చెల్లెలు మొత్తం అందరూ అదే ఉద్యోగం. ఏ ఉద్యోగం? యేసు ప్రభు నామాన్ని కనపరచడమే. హల్లెలూయా. అందరూ అదే పని. నేను ఒక్కడిని మాత్రమే ఏకాగ్గా మిగిలిపోను. నా తండ్రి నాకు ఈ విధంగా చెప్పాడు, ఈ విధంగా జీవిస్తే నా పొట్టకు జరక్క ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి అది ఉంది ఇల్లు ఉందని చెప్తే మనుషులు అమ్మేస్తే ఆడేదో పెట్టిన దాన్ని బట్టి నేను తింటున్నాను, నేను బ్రతుకుతున్నాను తప్ప ఇది నిజం కాదు, సత్యం కాదు. యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు. చప్పట్లు కొట్టు. ఆయన చెప్పాడు స్పష్టంగా. చెప్పినప్పుడు నాకు విచిత్రం అనిపించింది. హల్లెలూయా. ఆ దావీదు కూడా అలాగే రోషం వచ్చింది.
వెంటనే దిగాడు బరిలో. దిగేసి అప్పుడు ఒరేయ్ నిన్ను చూస్తుంటే నా కొట్టాలనిపించలేదు కానీ వెళ్ళిపో. ఆ బరిలో దిగుతుంటే నిన్ను చూస్తే నీ కొట్టాలనిపించలేకపోతున్నాను, వెళ్ళిపో వెళ్ళిపో అంటే అదంటాడు లేదు లేదు నేను యెహోవా తరపున వచ్చాను. ఎవరి తరపున వచ్చాడట? యెహోవా తరపున వచ్చానంటే అప్పుడు అంటాడు ఈ గొలియాతు, నేనేం కుక్కను అనుకుంటున్నావా? నేనేం కుక్కను అనుకుంటున్నావా అంటే దావీదు అంటాడు యుద్ధము యెహోవాదే. వెంబడే ఒక 5 రాళ్ళు తీసుకొని అందులో ఒక్క రాయి తీసి గిర 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 తిప్పి ఒక్కటే విసిరుతాడు అంతే. చిన్నగా వెళ్ళి ఇక్కడ తగులుతుంది, నెత్తి మీద తగలంగానే ఎతకాలు పడిపోతాడు. ఆ వరలో ఆయనకు వర ఉంటది కదా, గొలియాతు అంత మనిషి పెద్ద కత్తి ఉంటది, ఆ కత్తిని తీసి ఆ పీక నిలబట్టుకుని ఇలా నరికేస్తాడు. హల్లెలూయా. నరికేసి ఆ తల్ల ఎలా చూపిస్తాడు, చూపించంగా వీళ్ళందరూ షాక్ అయిపోతారు. షాక్ అయిపోయి ఇంకా దేశంలో ఉన్న ప్రజలందరూ దావీదును ఎత్తుకొని ఊరేగించి అంటాడు, ఇక ఈయనే మా మహారాజు. ఎవరు చెప్పండి? ఈయనే మా మహారాజు. దావీదుకి జై, దావీదుకి జై, దావీదుకి జై అని చెప్పి జై జైలు కొట్టి దావీదుని తీసుకెళ్తారు. చూడండి, ఎక్కడో గొర్రెలు కాచుకున్నటువంటి దావీదుని తీసుకొచ్చి మహారాజుగా చేసినటువంటి దేవుడు నీ స్థితి బాగోకపోయినా, నీ పరిస్థితి బాగోకపోయినా, నీ జీవితం బాగోకపోయినా, నీ యొక్క బ్రతుకు దుఃఖ దినములుగా ఉన్నా నిన్ను గొప్పవాడిని చేయటి కొరకే ప్రభు ఈ లోకానికి వచ్చాడు. చప్పట్లు కొట్టాడు. హల్లెలూయా. దావీదు జీవితం గుర్తు చేసుకుంటే అబ్బా గొప్ప ఆశ్చర్యం అండి, గొప్ప ఆశ్చర్యము. అలాంటి జీవితాన్ని దేవుడు మహారాజుగా మార్చలేదా? మార్చగలిగిన శక్తిమంతుడైన యేసయ్య మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యలో సత్యం లేకపోతే ఎవరు పాటించరండి, యేసయ్యలో నిజం లేకపోతే ఎవరు పాటించరండి, యేసయ్య నిజ దేవుడు కాకపోతే ఎవరు నమ్మరండి. గుడ్డిగా నమ్మివాడు ఎవడు లేడు ఈ లోకంలో. ఏదో అంటారు గుడ్డిగా నమ్మేస్తున్నావు అనుకుంటారు చాలా మంది. గుడ్డిగా నమ్మివాడు ఎవడు కాదు ఈ లోకంలో, అందరూ తెలివైనలే. యేసు ప్రభు నిజమైన దేవుడు కాబట్టి నమ్ముతున్నారు, సత్యమైన దేవుడు కాబట్టి నమ్ముతున్నారు, నిత్య జీవం ఇచ్చే దేవుడు కాబట్టి నమ్ముతున్నారు. మారిపోతున్నారు 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 అంటే నిజమేంటో తెలుసుకుంటున్నారు, అందుకే మారుతున్నారు. లేకపోతే ఎందుకు మారుతారు? సత్యమేంటో తెలుసుకుంటున్నారు, అందుకే మారుతున్నారు. లేకపోతే ఎందుకు మారుతారు? మారెవరు? ఒక మనిషిని మార్చలేడు. ఒక మనిషి సువార్త చెప్పిన, ఒక మనిషి ఏదైనా మాట చెప్పిన మారరు. దేవుడు మారిస్తేనే మారుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు మహారాజు అయినప్పుడు, దావీదు మహారాజు అయ్యాడు. అయిన తర్వాత అప్పుడు దేవుని పేరట దిగాడు కాబట్టి ఇంకా దేవుని విడిచిపెట్టలేదండి. హల్లెలూయా. మనకి కాస్త అధికారం వచ్చినప్పుడు, కాస్త దేవుడు హెచ్చించినప్పటికీ కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతాం. ఇంకా బట్టనం వాడలేదు, కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతాం. ఓ 10 లక్షల ఆస్తి మన దగ్గర ఉందనుకోండి, ఏం తిరుగుతాం అక్క? కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతాం. లేదంటే ఒక 1000 రూపాయలు మన జోబిలో ఉన్నాయనుకోండి, ఏ అప్పు లేకపోయింది, ఏ సమస్య లేకపోయింది అనుకో, నాకంట తోపు ఎవడో లేడు. నీకు దేవుడు దీవించే కొద్ది ఏ విధంగా ఉండాలంటే ఒదుగుతూ ఉండాలి. ఆమె హల్లెలూయా. దేవుడు దావీదుకి ఏ కొదువు చేశాడు? ఏది కొదువు చేయలేదు, ఏది కూడా కొదువు చేయలేదు. బంగారం ఉంది, ధనం ఉంది, నగలున్నాయి, నాణ్యాలు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నప్పటికీ కూడా దావీదు 7 గంటలు దేవుడితో గడిపాడంటే నువ్వు నేను ఏమీ లేకుండా పరిస్థితిని ఏ విధంగా గడపాలి? దావీదుతో అన్ని ఉన్న దావీదుకి ఏం కొదువా? ఘనతలన్నీ ఇచ్చేశాడు దేవుడు. అయినప్పటికీ కూడా దేవుడితో 7 గంటలు గడుపుతున్నాడే. నువ్వు ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్నావు, నువ్వు ఎన్ని గంటలు గడపాలి దేవుడితో? మనవి చేసుకోకసారి, గుర్తించుకోకసారి, గమనించుకోకసారి. నువ్వు గమనిస్తే, గుర్తిస్తే నిజంగా ఒక దావీదు వలె మారిపోవాలంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదులా బ్రతకాలి యేసు నామములో, అంతే. యథార్థంగా, పరిశుద్ధంగా, ఏ పాపం నీలో ఉండకూడదు, ఏ పాపం నీలో ఉండకూడదు. చూడండి, అన్నం వండేటప్పుడు ఒక్క మెతుకోడకపోయినా దించుతావా పొయ్యి మీద నుంచి? మరి నీలో పాపం ఉంటే దేవుడు నిన్ను పోషించగలుగుతాడా? నిన్ను సంరక్షించగలుగుతాడా? నిన్ను ఆ యొక్క శాశ్వతమైన జీవాన్ని, ఆ యొక్క పరలోకాన్ని ఇవ్వగలుగుతాడా? నీలో పాపం పెట్టుకొని ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నాకు కనికరించు, ప్రభువా నాతో మాట్లాడంటే ఏం మాట్లాడతాడు దేవుడు? నీలో పాపం పెట్టుకొని ఇన్నిసార్లు దేవుడు మొరపెడితే ఏం మాట్లాడగలుగుతాడు దేవుడు? ఏ పాపం నీలో ఉండడానికి వీల్లేదు ఈరోజు. ఏ పాపము, ఏ అడ్డగోడైనటువంటి పాపం నీలో ఉండడానికి వీల్లేదు. ఉన్నదా ప్రభుకు దూరం చేసేస్తుంది. చూసుకోండి, ఈ చొక్కా ఇక్కడ చిరిగిపోయింది,
దీన్ని మిషన్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడే కుట్టించుకోవాలి. దాన్ని పెద్దది చేసుకుంటే ఎలాగ అంటే ఏమవుద్ది? పెద్దదైపోద్ది. నీ జీవితం అంతే. పాపం పెరిగిపోద్ది తప్ప తగ్గదు. గమనించు. సరి చేసేసుకోవాలి వెంటనే. ప్రభువా నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు. పశ్చాత్తాపడిపోవాలి, కన్నీరు కార్చాలి. దావీదు ఒక్కసారి పాపం చేసినందుకు కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో రాయబడం చూడండి. పరుపు తేలిపోయిందట. ఆయన ఏడ్చిన ఏడుపుగట పరుపే తేలిపోయి కొట్టుకుపోయిందట. వాక్యంలో రాయబడి ఉంది. ఒక్కసారి పాపం చేసినందుకు. మరి నువ్వెన్ని సార్లు చేస్తుంటే దేవుడు ఏంటమ్మా నేను క్షమించేది? ఎలాగమ్మా నేను క్షమించేది? ఏ పొరపాటైనా కావచ్చు, ఏ తప్పైనా కావచ్చు, తీసేసుకో. నేను మహారాజుగా చేయడానికి ఉద్దేశం అంటే. హల్లెలూయా. ఆయన నేను మహారాణిగా చేయడానికి ఆయన ఉద్దేశము. నేను గొప్పవారిగా ఉంచాలని ఆయన ఉద్దేశము. దావీదు వలె గొప్ప సింహాసనం మీద నువ్వు ఉండాలని ఆయన ఉద్దేశము. కానీ నువ్వు దిగజారిపోతా ఉన్నావు. ఎందుకు దిగజారిపోతున్నావు దేవునిలో? ఎందుకు దేవుడు అంటే ఇష్టపడట్లేదు? ఎందుకు దేవుడు అంటే నువ్వు ఆ దేవుని దగ్గరికి రాలేకపోతా ఉన్నావు అంటే నువ్వు మనుషులకి దగ్గరైపోయావు, దేవునికి దూరం అయిపోయావు. మనుషులకి దగ్గరైపోయి మనుషులకి దగ్గరైపోయి మనుషుల్ని ప్రేమించుకునే మనసు వచ్చేసింది నీలో. దేవునికి ఏమి నువ్వు చూడగలుగుతావు? దీవించబడతారు, గొప్పగా దీవించబడతారు. ఇప్పుడు దీవించబడతారు. ఎప్పుడు ఆశీర్వదించబడతారంటే నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉన్నప్పుడే. లేకపోతే నువ్వు ఆశీర్వదించబడడం చాలా కష్టము. నీ కుటుంబాన్ని కట్టుకోవడం చాలా కష్టము. నీ వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవడం చాలా కష్టము. యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. కట్టుకోవాలని ఆశ ఉంటే యథార్థతను ప్రేమించు. ఏ పొరపాటుకి, ఏ తప్పుకి చోటు వద్దు నీలో. అనుకోకుండా కొన్ని ఎదురొచ్చినప్పటికీ దాన్ని తప్పించుకునే మార్గాన్ని కనిపెట్టు. దాన్ని తప్పించుకొని పోయే మార్గాన్ని కనిపెట్టుకో. యథార్థవంతుల ప్రార్థన మాత్రమే ఆలకిస్తాడు. హల్లెలూయా. యథార్థవంతుల ప్రార్థన మాత్రమే వింటాడు దేవుడు. యథార్థవంతుల ప్రార్థన మాత్రమే విని దానికి సమాధానం ఇస్తాడు. ఆ యుద్ధంలో దూకే ముందు అక్కడికక్కడే మోకరించి ప్రార్థన చేశాడు. యేసయ్యా నాకు సహాయం చేయవా, నన్ను రక్షించవా అని ప్రార్థన చేసిన తర్వాత కదా గొలియాతు యుద్ధానికి వెళ్ళి జయించాడు. గొలియాతు నువ్వు ఎక్కడికైనా వెళ్తావు అంటే ప్రార్థన సహాయం కోరి ముందుకు అడిగేయి. యేసునామముల కార్యం సఫలం అవుతుంది అంతే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇంకా దావీదు అక్కడ ఏం చెప్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నా అంతరంద్రియములు అంటే ఏంటి? గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, అంతే లోపల ఉండేటువంటి భాగాలు కూడా ఏమంటున్నాడట? పరీక్షించమంటున్నాడు. చూడండి ఎంత బాగా చెప్తూ ఉన్నాడు. లోపల ఉండే భాగాలు కూడా అవి ఒకవేళ పాడైపోయాయా, పాపంతో నిండిపోయాయా, ఏమో పరీక్షించి ప్రభు అని. ఇంకా అంతరం అంటే ఏంటంటే లోపడ అని అర్థం అన్నమాట. ఈ అంతరంగం అంటే లోపల ఉండేటువంటి ఆ యొక్క కిడ్నీలే కావచ్చు, ఆ యొక్క గుండె కావచ్చు, ఆ లివరే కావచ్చు, ఏదైనా తండ్రి పరీక్షించు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు డబ్బిచ్చి చావును కొని తెచ్చుకుంటున్నారండి చాలా మంది. డబ్బిచ్చి చావును కొని తెచ్చుకుంటున్నారు. 150 రూపాయలు క్వార్టర్ కొనేసుకోవడం, ఒక స్టెప్ కొనేసుకోవడం, తనకి ఇచ్చినటువంటి మంచి అవయవాలు పాడు చేసేసుకోవడం, ఇంక చచ్చిపోయే పరిస్థితులు యేసయ్యా నువ్వే నాకు దిక్కు అంటున్నావు. ఎందుకు పనికి వచ్చింది? ఒక మనిషి గట్ట, ఒక భక్తుడు చెప్పాడు, ఒక మనిషి గట్ట ఆ యొక్క మరణ పరిస్థితి ఎప్పుడు దేవుడు దిక్కు వస్తాడంటే పంది చూసారా? పంది ఎప్పుడైనా ఆ యొక్క యజమానుడు అంటాడట, ఓ పంది
నువ్వు పైకి చూడే అంటే అచ్చచ్చి లేదు కిందకే చూస్తున్నాను, ఆ ముక్కుపైన ఇలా దూగుతుందట, ఆ ముక్కుతోనే దూగుతుందట. ఒకనొక సమయంలో వేటగాడు వస్తాడు, ఈ 2 కాళ్ళు కట్టేసి ఆ 2 కాళ్ళ మధ్యన ఒక కర్ర దోస్తాడు. కర్ర దోసి ఇలా భుజం మీద ఎత్తుకునేటప్పుడు దాని కళ్ళు ఎప్పుడు కనబడతాయి పైకి? ఆకాశం మీద కనబడిన తర్వాత అప్పుడు అంటదట, ఈ చెరలో నన్ను పడిచేసావా దేవా అని. అప్పుడే బుద్ధి వస్తుంది మనోళ్ళకి కూడా. ఎప్పుడు బుద్ధి వస్తుంది? నీ శరీరం మొత్తం పాడైపోయినప్పుడు, నీ అవయవాలు మొత్తం పాడైపోయినప్పుడు, నీ జీవితం మొత్తం పాడైపోయినప్పుడు, ఇంకా బ్రతకు బలాటలు తీసుకు వెళ్ళిపోమన్నప్పుడు అప్పుడు వస్తాడు ఏసై గుర్తుకి. అప్పుడు దాకా ఏసై గుర్తుకి రాడు. డబ్బిచ్చి ఏం చేస్తున్నారు? మరణాన్ని పిలుస్తా ఉన్నారు. రా మరణమా రా, నా దగ్గరికి రా. నువ్వు మరణించాలని దేవుని చిత్తం కాదు బిడ్డ. నువ్వు పాడైపోవాలని దేవుని చిత్తం కాదు అది. నువ్వు మరణించాలన్నా, నువ్వు జన్మించాలన్నా, నువ్వు బ్రతకాలన్నా, నువ్వు హ్యాపీగా బ్రతకాలన్నా, నీ కుటుంబంతో నువ్వు హ్యాపీగా జీవించాలన్నా ప్రభు చిత్తమై ఉండాలి. జ్ఞాపకం చేసుకో. ప్రభు చిత్తము లేనిదే భూమి మీద పిచ్చి కూడా నేలకు రాలేదు. దేవుని చిత్తం ఉండాలి నీ జీవితంలో. మరణించడం నీ వల్ల కాదు, బ్రతకడం నీ వల్ల కాదు, హ్యాపీగా ఉండడం నీ వల్ల కాదు. ఏసై ఇస్తేనే నీ జీవితానికి ఒక అర్థము. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏసై చెప్తున్న మాట. నీ చేతుల్లో లేదు. నువ్వు చచ్చిపోవడం నీ చేతుల్లో లేదు, నువ్వు బ్రతకడం నీ చేతుల్లో లేదు, నువ్వు హ్యాపీగా ఉండడం నీ చేతుల్లో లేదు. ఏసై ఏ విధంగా చెప్తా ఆ విధంగా వినడం నేర్చుకో ముందు. అప్పుడు నీ జీవితం బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే డబ్బిచ్చుకొని తెచ్చుకుంటున్నారు అన్నమాట. డబ్బిచ్చి పాడు చేసుకుంటున్నారు శరీరాలు. అలా పాడు చేసుకొని చచ్చిపోతా అంటారు. చచ్చిపో. నువ్వు చచ్చిపోతే నరకాన్ని పోతారో నాయన. ఇక్కడ 100 సంవత్సరాలు కాదు, 70 సంవత్సరాలు, అధిక బలముని 80 సంవత్సరాలు చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడ పోతావు? నరకానికి పోతావు. నరకానికి పోతే దేవుడికి నీకు ఏ సంబంధమో లేదని జ్ఞాపకం చేసుకో. తాగుబోతుడు అయితే, వీడియో వింటున్న వ్యక్తివైతే, నువ్వు తాగుతున్న వ్యక్తివైతే యేసునామములో చెప్తా ఉన్నాను. నువ్వు ఇక్కడ హ్యాపీగా బ్రతికి అబ్బా హ్యాపీగా ఉంది, సుఖంగా ఉంది, సౌఖ్యంగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. కానీ చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఒకసారి గమనించుకో, గుర్తించుకో. నీ అంతరంద్రియములను పరీక్షించమని దావీదు ప్రార్థించినట్లు ప్రార్థన చేయి ముందు. దేవుడు నిన్ను ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడు, దేవుడు నిన్ను పోషించే దేవుడు. హల్లెలూయా. ఇంకా కింద ఏమంటున్నాడు? నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకొనిచున్నాను, నీ సత్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. ఆయన కృపట తన కన్నులు ఎదుట ఉంచుకుంటున్నాడు. ఈ రోజు నువ్వు సజీవంగా ఉన్నావంటే ఆయన కృప. ఈ రోజు నువ్వు సజీవంగా బ్రతుకుతున్నావంటే ఆయన కృప. ఈ 5,000 నీ నోట్లోకి వెళ్తున్నాయంటే ఆయన కృప. నువ్వు హ్యాపీగా రోడ్ల మీద ఎలా వస్తున్న మనిషి అలాగా క్షేమంగా నీ ఇంటికి తిరిగి వెళ్తున్నావంటే కేవలం ఆయన కృప. నువ్వు పని చేసుకొని ఏ ఆటంకం లేకుండా నువ్వు తిరిగి వస్తున్నావంటే ఆయన కృప. నువ్వు మంచి ఇల్లులో ఉన్నావంటే ఆయన కృప. నువ్వు మంచి కుటుంబాన్ని కలిగి ఉన్నావంటే ఆయన కృప. నీ ఇంట్లో మంచి జాబులు వస్తున్నావంటే ఆయన కృప. ఏదైనా ఆయన కృప మాత్రమే. నీ శక్తి చేతను బలమ చేతను కాక ఆయన కృప ద్వారా మాత్రమే నువ్వు ఆ కార్యాన్ని పొందుకోగలుగుతూ ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. తినడానికి తిండి లేని పరిస్థితుల్లో, కట్టుకోవడానికి బట్టలు లేని పరిస్థితుల్లో ఈ రోజు నువ్వు హ్యాపీగా బ్రతుకుతున్నావు అంటే ఏంటని కారణము? ఆయన కృప కాదా? ఆయన దయ కాదా? హ్యాపీగా 4,000 నోట్లోకి తింటున్నావంటే, పెడుతున్నావంటే ఆయన కృప, ఆయన దయ. గమనించు. ఆయన కృప లేకపోతే నువ్వు ఎప్పుడో స్మాష్ అయిపోదు, లోపల కలిసిపోదువు. ఆయన కృపయే నిన్ను బ్రతికిస్తుంది, ఆయన కృపయే నిన్ను ప్రేమిస్తుంది, ఆయన కృపయే నిన్ను దరికి చేరుస్తుంది, ఆ కృపయే నిన్ను నడిపిస్తా ఉంది. గమనించు, గుర్తించు, తెలుసుకో. ఆ కృప లేకపోతే నువ్వు ఎప్పుడో లోకంలో అందరిలాగా పాడైపో తిరుగుదువేమో. ఆ కృప నిన్ను కాచుతూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కింద చూడండి 4వ వచనం. సాంగత్యం చేయను. హల్లెలూయా. చూడండి, మనం నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించేటప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలో తెలుసా? ఏ విధంగా బ్రతకాలో తెలుసా? పనికి మాలిన వారితో సాంగత్యం చేయకండి. మొదట నువ్వు నీతి, యథార్థంగా, పరిశుద్ధంగా జీవించాలని ఆశపడితే పనికి మాలిన వారు మన చుట్టుపక్కల వాళ్ళే ఉంటారు. ఎక్కువ ఎవరుంటారు? వాళ్ళే ఉంటారు. వాళ్ళతో నువ్వు స్నేహం చేసినా, వాళ్ళతో నువ్వు నడుచుకున్నా, వాళ్ళు చెప్పినట్టు నువ్వు జీవించినా, వాళ్ళు చెప్పినట్టు నువ్వు నడుచుకున్నా సరే నీ జీవితం ఏమవుతుందో తెలుసా? నీ జీవితం పనికి మాలిన వారిగా మారిపోతుంది.
అలాగే మారిపోద్ది. చెప్పుడు మాటలు వినకండి. మేము చెప్పిన మాటలో చెవిని పెట్టొద్దు. ముసలం ముచ్చట్లకి నీ చెవిని పెట్టావనుకో, నీ ఇంకో ఒక విషయం గమనించండి, గుర్తించండి. పని చేసుకోవాలి, ఇంటికాడ తినేసి దేవుడు ప్రార్థించి పడుకోవాలంటే. మూడో విషయం జోలికి వెళ్ళక, పక్కింటికి వెళ్ళి కూర్చోవడము, ఎదురింటికి వెళ్ళి కూర్చోవడము, అక్కడికి వెళ్ళి ఊసులాడము, ఇక్కడికి వెళ్ళి ఊసులాడము చేస్తే శత్రువు నీలోనే ప్రవేశిస్తాడు. మొదట నీలోనే ప్రవేశించి నీ కుటుంబాన్ని గలిబిలు చేసి నీకు వీపి మీద హ్యాపీగా సోపగా ఉంది 2 అడిగి అని చెప్పి మీ ఆయనకి బయలుపరుస్తాడు. ఆడే నిజం చెప్తున్నాను. నీ జీవితాన్ని కట్టుకో. పనికి మాలిన వారితో సాంగత్యం వద్దు. బూతులాడేతో దూరంగా ఉండవు. పనికి మళ్ళీ మాట్లాడే వారితో దూరంగా ఉండవు. వ్యభిచారం చేసే మనుషులు నీ దగ్గరికి వచ్చినప్పుడు దూరం పెట్టు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడుతున్న వారిని పట్ల నువ్వు దూరంగా ఉండవు. నీ సహాయం నీ సహాయం వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళు నీ దగ్గరికి వస్తారు, అడుగుతారు. నువ్వు ఎలాగుండాలో తెలుసా? లోకానికి నువ్వు వేరే ఉండాలి. హల్లెలూయా. లోకంలో నీకు లోకానికి తేడా ఉండాలి. అప్పుడు నువ్వు పరిశుద్ధుడివి. హల్లెలూయా. నన్ను అభినవ్ జాగ్రత్తగా. ఈ లోకంతో స్నేహము వైరము. ఈ లోకములో స్నేహము వైరం లాంటిది. ఈ లోకంతో స్నేహం కలిగి నువ్వు జీవించొద్దని ప్రభు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎవరితో పడితే వాళ్ళతో తిరగకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు, ఎవరితో పడితే వాళ్ళతో నడుచుకోకూడదు, ఎవరితో పడితే వాళ్ళతోనే వెళ్ళకూడదు. ఎక్కడికి ఈ రోజుల్లో పనికి పాడైపోతావు, నీ జీవితాన్ని పతనం చేసుకుంటావు. హల్లెలూయా. కింద మాట చూడండి. హల్లెలూయా. అది అర్థమవుతుందా? దుష్టుల సంఘం నాకు అసేము. ఈ లోకంలో హితబోధ వచ్చేసింది. చాలా ప్రాంతాల్లో చూసినట్లయితే హితబోధ. బైబిల్ ఉండేది ఒకటైతే చెప్పేది ఒకటే, బైబిల్లో మాట్లాడేది ఒకటైతే వాళ్ళు చెప్పే జ్ఞానం వేరు, వాళ్ళు చెప్పే ప్రవచనం వేరు, వాళ్ళు చెప్పే వాక్యం వేరు, వాళ్ళు చెప్పే పద్ధతి వేరు, వాళ్ళు చెప్పేది ప్రతిది వేరుగా ఉంటుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒకటి వాక్యంలో తీసిన వాక్యంలోది వేరుగా ఏదైనా కలిపినా ఏమొస్తుందట? వాళ్ళు పాడైపోతారు. జాగ్రత్త, వాళ్ళు పాడైపోతారు. వాక్యం ఏం చెప్తుందో వాక్యం ప్రకారంగా జీవించు. వాక్యం చూపించి మాట్లాడు. వాక్యానుసారంగా జీవించు. చాలా మందిరాలు ఈరోజు అనబడుతుంది, చాలా ఉన్నాయి. ఏ మందిరాన్ని పెడితే ఆ మందిరానికి వెళ్ళేవనుకో మనకి ఏమవుతుంది చెప్పండి? ఏ హాస్పిటల్ పెడితే హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది? ఆ డాక్టర్ ఒకలా చూస్తాడు, ఈ డాక్టర్ ఒకలా చూస్తాడు. ఈడిచ్చిన బిల్లలన్నీ గ్యాస్ వచ్చేస్తాయి, ఆడిచ్చిన బిల్లలన్నీ తగ్గుతాయి. అవునా కదా? మీకు సపోజ్ అర్థం అవడం చెప్తాను. నాకు ఈ కాలు చిన్న యాక్సిడెంట్ అయింది. ఒకప్పుడు ఈ కాలు యాక్సిడెంట్ అయింది. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మా ఇంటికి డాక్టర్ని పిలిపించుకొని, అప్పుడులేండి, ఇప్పుడు కాదు, చాలా క్రితం, మా ఇంటికి డాక్టర్ని పిలిపించుకొని ఆడిచ్చిన రూపాయి బిల్లలు వేసుకున్నాను. రూపాయి బిల్లలు వేసుకుంటే నువ్వు నమ్ముతావు తిన్నే అన్నం అడిగేది కాదు, కడుపు అంటుకుపోయినట్టు అయిపోయేది. ఎంత తిన్నా వాంతి వచ్చేసేది. ఏంటి అనుకొని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకున్నాను. ఎందుకు వాడుతున్నాను అడిగాడే. ఎందుకు వాడుతున్నావు అంటే నేను అన్నాను, నాకు తెలియదు కదండి, మరి డాక్టర్లు ఏంటి అయ్యేది వాడుదామంటే. అందరి దగ్గరికి వెళ్ళిపోతే ఎలాగ అవుతారా బాబు నీ జీవితం, ఇంకా కొద్దిగా బేగా వచ్చో లేకపోతే నీ గ్యాస్ ట్రబుల్ ఎంటర్ అయిపోను, ఎందుకురా బాబు అలాంటి పని చేసావు. ఆడిచ్చిన 2 రోజులు మాత్రలు వాడేసరికి నాకు ఫ్రీ అయిపోయాను. హల్లెలూయా. సంఘాలు కూడా అంతేనండి. ఏ సంఘానికి వెళ్తే నువ్వు దీవించబడతావు, ఏ సంఘానికి వెళ్తే నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, ఏ సంఘంకి వెళ్తే నువ్వు కుటుంబం కట్టుకోగలుగుతున్నావు, ఏ సంఘం దగ్గరికి వెళ్ళి దేవుని మాట వింటే నీ కుటుంబం కట్టబడుతుంది, ఏ సంఘంకి వెళ్తే నీ యొక్క జీవితం కట్టబడుతుంది, ఏ సంఘానికి వెళ్తే నీ ప్రవర్తన బాగుంది, ఏ సంఘానికి వెళ్తే హెచ్చరించి మాట్లాడుతున్నారో, ఏ సంఘానికి వెళ్తే నీ దీవించబడుతున్నావు, ఆశీర్వదించబడుతున్నావో ఆ సంఘానికి వెళ్ళి నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. అంతేగాని ప్రతి ఒక్క సంఘానికి వెళ్ళి అడుగు పెడితే ఏమవుతుంది? దురాత్మలు వస్తాయి. అర్థమవుతుందా? వాక్యాన్ని అర్థం చేసుకోండి. హల్లెలూయా. అంటే దేవుడు అక్కడ ప్రతి ఒక్క సేవకుడిని నియమించే దేవుడే. కానీ వీరి సొంత మాటలు, సొంత ఉద్దేశాలు, సొంత ప్రణాళికలు, సొంత మాటలు పలుకుతూ సొంత ప్రకారం వారి నడతను బట్టి వారి హృదయాల చెప్తూ వాళ్ళు నడుచుకోవడం బట్టి అక్కడ ఏముంటుంది తెలుసా? దేవునాత్మ పనిచేయదు. అక్కడ నియమించేవాడు దేవుడు అయినప్పటికీ కూడా అక్కడ దేవునాత్మ పనిచేయదు. దేవునాత్మ లేకపోతే నీలో నాలో ఏముంటదంటే శత్రువు ఉంటాడు. నీకు మిత్రుడు అయిపోతే కొద్ది రోజు
అవునా కాదా? కాబట్టి ఏ సంఘాన్ని పడితే ఆ సంఘానికి వెళ్ళకూడదు. అటువంటి సంఘానికి వెళ్తే ఏముంటది? కింద చూడండి, భక్తిహీనులతో సాంగత్యం ఉంటది. అటువంటి సంఘానికి వెళ్తే ఏముంటది? భక్తిహీనులు ఉంటారు అక్కడ. అక్కడ ఎవరు ఉంటారు? భక్తిహీనులు ఉంటారు. ఎలాంటి వారు అంటే ఆయన ఇంకా అంతా తెలుసు. ఈ పాస్టర్ గారు వెళ్ళి నువ్వేం చెప్పక్కర్లేదు, వాళ్ళు చెప్తుంటారు వాక్యాలు. ముదిరిపోయిన బెండకాయలు దేనికని పడిపోతాయండి? సో 30-40 సంవత్సరాల నుంచి విశ్వాసాలుగా జీవిస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి తల్లి ఎలా ఉండాలంటే, అమ్మ నాకు తెలుసండి అయ్యగారు, నాకు తెలుసండి పాస్టర్ గారు, బైబిల్ ఇలా ఉంది కదా, బైబిల్ అలా ఉంది కదా, వాళ్ళు తిరగేసి వాక్యాలు చెప్తారు. ఎవరికి? పాస్టర్ గారికి. ఎందుకనుకున్నా? వీళ్ళు భక్తిలో ముదిరిపోయిన బెండకాయలు, భక్తిలో మునిగిపోయినటువంటి వారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి. వాళ్ళకి ఈయన ఏం చెప్పగలుగుతాడు? ఇంకా అన్ని తెలుసు కదా అనుకుంటాడు ఈయన. బోధించి పాస్ గారు ఏమనుకుంటారా? అన్ని తెలుసు కదా అనుకుంటాడు. కాబట్టి ఇంకా అక్కడ ఏమి పనిచేయదు, దేవుని ఆత్మ పనిచేయదు. ఇక ఆరువాక్యాలు చెప్తుంది పాస్ గారు ఎందుకు ఇంకా? హల్లెలూయా. భక్తిహీనులతో సాంగత్యం విధంగా ఉంటది. భక్తిహీనులు ఉన్న మందిరం అలాగ ఉంటది అనమాట. దేవుని శక్తి కలిగిన మందిరాలు వేరు, దేవుని శక్తితో నడిపించే మందిరాలు వేరు. కుటుంబాలు కడతా అక్కడికి వెళ్తే, జీవితాలు కట్టబడితే అక్కడికి వెళ్తే, వ్యక్తిత్వమైన జీవితాలు కట్టబడతాయి అక్కడికి వెళ్తే. అలాంటి మందిరానికి నువ్వు వెళ్తే ఆశీర్వాదము ఆశీర్వాదము ఆశీర్వాదం. హల్లెలూయా హల్లెలూయా. ఈనాడు సేవ అనుకొని వ్యాపారం చేసి పారేస్తున్నారండి చాలా మంది. వ్యాపారంతో బ్రతుకుతూ ఉన్నారు చాలా మంది. సేవ వ్యాపారం కాదు. దేవుడు ఎక్కడ చెబితే అక్కడ వెళ్ళు, నీకు దీవెన ఆశీర్వాదం అంతే. దేవుడు ఏది చెప్తాడు విను. అక్కడ 10 రూపాయలు కలిసి వస్తుంది. నేను ఒక సేవకుడు ఫోన్ చేసి అయ్యగారు ప్రార్థన వస్తారంటే, బాబు ఏమైనా ట్రావెలింగ్ అయినా ఛార్జీలు ఇస్తారా అని అడుగుతున్నాడు. అంటే డబ్బు కోసం నువ్వు సేవ చేస్తున్నావా? ధనం కోసం సేవ చేస్తున్నావా? అయ్యో ఎలా మారిపోయింది. దేవుడే నీకు బంగారం లాంటి దేవుడు దొరికాడు, వజ్రం లాంటి దేవుడు దొరికాడు. వజ్ర వైడూర్యాల కంట గొప్ప పరలోకాన్ని ఇచ్చే దేవుడు నీకు దొరికినప్పుడు డబ్బుతో నీకు ఏం పని ఉందయ్యా? నీకు కావాల్సినప్పుడు ఆయన ఇస్తాడు కదా. ఏ రోజైనా గమనించి గుర్తిస్తే దేవుడు పేరట నువ్వు నిలబడతావు. హల్లెలూయా. ఇలా మోసం కలిగిన చెప్పిన లేకే చాలా మంది జీవితాలు ఎలాగుంటున్నాయంటే మారు మనసు లేని బ్రతుకులు అయిపోతున్నాయి, మారు మనసు లేని జీవితాలు అయిపోతున్నాయి. దావీదులా నిలబడు, నీ జీవితం ఎలాగుంటది? దావీదులా జీవించు, నీ బ్రతుకు ఎలాగుంటదో? దావీదులాగా నడుచుకో, నీ జీవితం ఎలాగుంటదా? నువ్వు నిలబడితే దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కిందని 6వ వచనం, నిర్దోషినని హల్లెలూయా. అక్కడ ఏముంటదట? నిర్దోషి. ఇంకా ఎలాగుంటాడంటే అలాంటి ఆ విధంగా చేయడం మానేసిన వాళ్ళు నిర్దోషులు అనబడతారు. ఏ దోషులు అనబడతారు? అదనమాట. దేవుని వాక్యాన్ని పఠించాలి, దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా కనుగొనాలి. నాకు తెలియదండి ఈ విషయాలు. ఎన్నోసార్లు ఈ వాక్యం తీసి మాట్లాడాను, ఎన్నోసార్లు ఈ వాక్యం అనేక ప్రాంతాల్లో మాట్లాడిగా నాకు ఇందులో ఇంత మర్మం ఉందనే సంగతి దేవుడు నేర్పితే నేర్చుకోగలుగుతున్నాం, దేవుడు మాట్లాడితే నేర్చుకోగలుగుతున్నాం. నాకు కూడా తెలియదు. కానీ నిర్దోషులను తన చేతులట కడుక్కోగలుగుతాడు ఎవరో? పాపము లేనివాడు. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు దేవా నువ్వే కావాలి. ఆ మనసు ఎప్పుడు వస్తుంది? పాపం లేనప్పుడు ఏ మనసు వస్తుంది? నువ్వే కావాలి దేవా. ఆయన తన బలిపీఠం చుట్టూ ఏం చేస్తాడట? ప్రదక్షిణం చేస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుళ్ళు ఎంత శక్తి ఉందో నువ్వు ఒక్కసారి గ్రహిస్తే ఒక్క దినం కూడా ఆయనతో గడపకుండా ఉండలేవు, ఒక్క క్షణం కూడా ఆయనతో గడపకుండా ఉండలేవు. యేసయ్య నీ కొరకు నా కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడంటే నన్ను రక్షించడానికి, నీ ద్వారా నా ద్వారా కొంతమందిని రక్షించడానికి. కాబట్టి గమనించు, చెడు స్నేహాలు మానే, చెడు అలవాట్లు మానే, చెడు బుద్ధులు మానే, చెడు వారికి దూరంగా ఉండు, చెడు చేసే మనుషులకి చాలా దూరం అయిపో. నువ్వు లోకానికి నీకెలాగుండాలంటే కొద్దిగా దూరం పెట్టాలి. లోకానికి నీకేముండాలి? దూరం. అస్సలు నీ చెవిని ఎక్కడ పెట్టడం? ఒక వాక్యం మీద తప్ప రెండో దాని మీద పెట్టకూడదు. పెట్టావా నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు, పెట్టావా నీ మనసును పాడు చేసుకుంటావు. గలిబిలి అయిపోద్ది నీ శరీరం అంతా, ఏదో అయిపోద్ది. నీకు ఈ వాక్యం అర్థం అవ్వదు, ఏం అర్థం అవ్వదు. ప్రతి దానికి కృంగిపోతావు, ప్రతి దానికి వేదన చెందుతావు, ప్రతి దానికి దుఃఖపడతావు, ప్రతి దానికి కూడా ఏంటి నాకు ఈ బ్రతుకు అంటావు. వాక్యం అర్థం అవ్వకపోతే. అర్థం చేసుకుంటే నీ బ్రతుకు ఎలాగుంటుందో తెలుసా? జీవితం అంతా హ్యాపీ హ్యాపీ హ్యాపీ.
జీవితం అలా ఉంటది అనమాట. హల్లెలూయా. వాక్యమే నీ జీవితాన్ని కట్టేది, వాక్యమే నిన్ను బలపరిచేది, వాక్యమే నిన్ను స్థిరపరిచేది, వాక్యమే నిన్ను కడిగేది, వాక్యమే నిన్ను బలపరిచి స్థిరపరిచి నడిపించేది వాక్యమే. ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని బ్రతుకో, ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని జీవించు. దావీదు దేవుడి పట్ల ఏ విధంగా జీవించాడు ఆ విధంగా జీవిస్తే చాలు. నువ్వు నీ జీవితం దేవుడికి ఇస్తే చాలు. దేవుడిని దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు, ఫలింపజేసే దేవుడు, అభివృద్ధి చెంది నిన్ను గొప్ప స్థానంలో ఉంచే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాక్యం విన్న మీరు మీ హృదయాలు ఒకవేళ ఎటువంటి పాపం ఉన్నా తీసేసుకోవడానికి ప్రయత్నించండి. దేవుడు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదరించి నిన్ను ప్రేమించి తన బలమైన బలిష్టమైన రెక్కల క్రింద నేను భద్రపరిచే దేవుడు నా యేసయ్యా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించిన గాక, దేవుడి వాక్యాన్ని దీవించిన గాక, దేవుడు మిమ్మల్ని అందరూ దీవించిన గాక. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న ప్రభువా, ఘనమైన దేవుడా, గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, ఈ లోకముతో నైనా స్నేహము వైరం అన్నావు. ఈ లోక స్నేహం మాకొద్దయా, ఈ లోకంలో ఉన్న మనుషులు మాకొద్దయా. దావీదు ఏ విధంగా జీవించాడు, దావీదు ఏ విధంగా బ్రతికాడు, దావీదు ఏ విధంగా నడుచుకున్నాడు, దావీదు ఏ విధంగా నీతో గడిపాడో అటువంటి కృప మాకు కావాలి, అటువంటి ధన్యత మాకు కావాలి, అటువంటి భాగ్యం మాకు కావాలి, అటువంటి నాయన ధైర్యం మాకు కావాలి. మాకు దయచే ప్రభువా, నీ ప్రార్థనలో గడిపే భాగ్యాన్ని దయచేయండి, యథార్థంగా బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. ఏ పాపం మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా, ఏ చెడుతనం మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా, ఏ యొక్క దోషం మాలో ఉండడానికి వీల్లేదు ప్రభా. మమ్మల్ని కనికరించే కృప చూపాయ, దయచూపు తండ్రి. నాయన ఏది మంచిదో ఏది చెడో, ఏది మంచిదో దాన్ని గ్రహించి తెలుసుకొని ముందుకు అడిగి వేయడానికి సహాయం చేయండి. మీ కృప చూపండి, నడిపించండి, సహాయం దయచేయండి. మీ మేలుతో నింపండి, మహిమ పొందమని ఈ వాక్యాన్ని వారి హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. జీవితాలు కట్టుకొని, మనసులు కట్టుకొని, హృదయాలు కట్టుకొని యేసయ్యతో ఈ దినం మాట్లాడాడని గుర్తెరిగి తెలుసుకొని గొప్ప ధన్యత భాగ్యం దయచేయమని, నడిపించి పోషించి కాపాడి మహిమ పొందమని నజరుడైన యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.